2019 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని కోరుతూ ఆమె సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని, ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగటం లేదని వైఎస్ వివేక కుమార్తె సునీత ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయి 2 ఏళ్లు దాటినా ఇంకా కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొన్నారు. సిబిఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటి వరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటూ పోతే మరో 7 ఏళ్లైనా ట్రయల్ ప్రారంభం కాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన పిటిషన్లో ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, వారి మరణాలు అనుమానాస్పద స్థితిలో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ట్రయల్ ప్రారంభించాలని కోరారు. కాగా సునీత పిటిషన్ను కోర్టు ఫిబ్రవరి 4కి విచారించనుంది.